మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జులైలో వేసిన హేమ కమిటీ నివేదిక ఇప్పుడు బయటకు వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి హీరోయిన్స్, లేడీ యాక్టర్స్ ఉంటున్న గది తలుపులు కొట్టడాలు, కేవలం ఓ 10-15 మంది శక్తివంతమైన వారి గుప్పెట్లోనే మలయాళ చిత్రసీమ ఉంది అనే సంచలన విషయాలు బయటపెట్టింది కమిటీ. బయటపెట్టిన 233 పేజీల నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. సినీ సీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక రావటం దేశంలో ఇదే మొదటిది కావటంతో ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఇటువంటి దర్యాప్తు చేయాలని అంటున్నారు. కాగా ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 17 కేసులు వెలుగులోకి రాగా అందులో 2 నటులపై చట్టపరంగా కేసు నమోదైంది. ఈ రిపోర్టు దెబ్బకు మలయాళీ ఇండస్ట్రీలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరిగా పదవుల నుంచి తప్పుకున్నారు. స్టార్ హీరో మోహన్లాల్ కూడా మూవీ అసోసియేషన్ పదవికి రాజీనామా చేశారు కూడా. ఈ వివాదంపై మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీల సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇలాగే హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై కోలీవుడ్ హీరో విశాల్ కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలపై నటి రాధికా శరత్ కుమార్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. విశాల్ మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు అడ్జస్టు కాకుండా కమిట్మెంట్ అడిగిన వారిని చెప్పుతో కొట్టాలి అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాధిక మాట్లాడుతూ, ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులను చెప్పుతో కొడితే అంతా బాగుంటుందా? అలా చేస్తే ఆ తర్వాత ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటో ఆలోచించారా? విశాల్ మాట్లాడి ఉండాల్సింది ఏంటి? నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటా అనాలి కాని నటీమణులతో అనుచితంగా ప్రవర్తించేవారిని విశాల్ చెప్పులతో కొడతారా? అసలు విశాల్ చేసిన కామెంట్స్లో అర్థం లేదు. ఇది ఒక లీడర్ ప్రసంగమా? నిజం మాట్లాడే ధైర్యం మహిళలందరికీ ఉండదు. ఈ విషయం విశాల్కి తెలీదా అంటూ రాధిక చెప్పుకొచ్చారు. మరి హీరో విశాల్ చేసిన కామెంట్స్పై ఉద్దేశించి రాధిక చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్లో తెలియచేయండి.